अल्लाह से दुआ करता हूँ अल्लाह रब्बुल इज्जत ऐसे ही हमारे पूरे मुल्क में एक दूसरे को एक महीना पूरा सुबह से शाम तक रोजा रखे। जब रोजा रखे पूरा आदमी भगवान की जैसा है, भगवान का खाते रहता आप लोग साथ। अभी 30 दिन रोजा है। इस दिन जगदीश पूरा मुसलमान को अभी इख्तियार दे रहा है। पूरा मुसलमानों को रमजान को ईद मुबारक दे रहा हूँ। सब भगवान अच्छा देना बोल के भगवान को ध्यान दें। सम्मान देते हुए एक दूसरे से मिलकर रहते हुए जिंदगी गुजर अदे विधंगा వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకి అదే విధంగా ముఖ్యంగా విచ్చేసిన మా ముస్లిం సోదరులు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు ముందస్తుగానే। ఈరోజు ఇఫ్తార్ విందుకి విచ్చేసిన ముస్లిం సోదరులకు అందరికీ కూడా నా యొక్క పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। మీరందరూ వచ్చిన దానికి ధన్యవాదాలు। పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం। ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద పవిత్రంగా ఒక నెల రోజుల పాటు ఉపవాసం ఉండి దైవ సన్నిధిలో వాళ్ళు కనీసం చిన్న పొరపాటు కూడా చేయకుండా దైవ సమానంగా భావించే ఈ నెల రోజులు కూడా ఉపవాసవాసులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిమ్స్లంటే ప్రత్యేక అభిమానంగా చిత్తూరులో రంజాన్కు వస్తే రంజాన్ సందర్భంగా పేదలైనటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా మా వంతుగా రంజాన్ తోఫాలు అందించడం కూడా జరిగింది। కానీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లిమ్స్కు రంజాన్ తోఫాలు కాదు కదా, ముస్లిం ప్రాపర్టీస్ని కూడా ఈరోజు ప్రభుత్వం కైవసం చేసుకోవడానికి వక్ఫ్ బిల్లులకు కూడా వ్యతిరేక చట్టాలు తెచ్చి ఆ వక్ఫ్ ప్రాపర్టీని కూడా కైవసం చేసుకోవడానికి ఈరోజు ప్రయత్నించడం చాలా దారుణం। దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది కూడా। కాబట్టి హిందుస్థాన్ ఇండియాలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ముస్లిమ్స్ హిందూ ఎప్పుడు కూడా సోదరభావంతో వెలుగుతూ ఉన్నారు, కానీ వేరే విధంగా ఆ భావన అనేది ఎప్పుడు ఉండదు। మొన్న మీరు చూస్తే పిఠాపురం సభలో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మత విద్వేషాలు రెచ్చగొట్టి హిందూ ముస్లిం క్రిస్టియన్స్కు ఏ విధంగా అల్లర్లు చెలరేగలనే ఉద్దేశంతో ఏ విధంగా ప్రసంగించారో మీరందరూ కూడా గ్రహించారు। ఇది సరైన పద్ధతి కాదు। మనం ఎప్పుడు కూడా హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ కూడా సోదరులం బాయ్ బాయ్ అనే విధంగా ప్రయాణం చేయాలని, అదేవిధంగా ఈ రంజాన్ నెలలో ముస్లిం సోదరులకు మనోధైర్యం నింపి వాళ్ళు ఆరోగ్యంగా కానీ ఐశ్వర్యంగా కానీ కుటుంబపరంగా అందరూ సంతోషంగా ఉండాలని మరొకసారి రంజాన్ ముందు రోజే వీళ్ళందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను। ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎంసీ విజయానందరెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక సంతపేటలో ముస్లిం సోదరులకు అందరికీ కూడా ఇఫ్తార్ విందు ఇవ్వడం జరుగుతూ ఉంది। ముస్లిమ్స్ అందరూ కూడా రావడం చాలా సంతోషం। రానున్న రోజుల్లో ఈ ముస్లిం సోదరులందరూ కూడా వీళ్ళకి ఆశీస్సులతో 2029లో మా ఎంసీ విజయానందరెడ్డి అన్న గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించాలనేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను।